మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రెజెంట్ ఇంకా ఎవరైనా ఫోన్ కొనాలని చూస్తుంటే వాళ్ళైతే ఈ ఎండ్ ఆఫ్ 2025 అయితే కొనుక్కునేలాగైతే చూసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మొబైల్ ఫోన్స్ యొక్క కాస్ట్ అయితే 5 to 10% ఇంక్రీజ్ అవ్వబోతోంది. నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్, అన్ని టెక్ గ్యాడ్జెట్స్ పైన లైక్ ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్ అన్నిటిపైన అయితే హైక్ అవ్వబోతోంది. దీనికి రీజన్ వచ్చేసి చిప్ ప్రాసెసర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో దానివల్ల అయితే ఈ టెక్ గ్యాడ్జెట్స్ అన్నిటిపైన అయితే 5 to 10% ఇంక్రీజ్ అయితే ఉండబోతోంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ డిసెంబర్ 2025 అయితే చూద్దాం. ఇంకా 2025 ఎండ్ అవడానికి ఓన్లీ 1 మంత్ మాత్రమే ఉంది. ఈ మంత్లో కూడా మోస్ట్లీ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఎక్కువ లాంచ్ అవుతూ ఉంటాయి. అప్ టు జనవరి, ఫిబ్రవరి వరకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. అలానే ఇంకొన్ని అప్కమింగ్ ఫోన్స్ వేరే కేటగిరీస్ నుంచి అయితే కూడా లాంచ్ అవబోతున్నాయి. అవన్నీ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ప్రతి వీడియోలో చేసినట్టే ఈ వీడియోలో కూడా చేసుకుంటూ వద్దాం. ప్రతి కేటగిరీలో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో అయితే వరుసగా అయితే చూసుకుంటూ వద్దాం. అందులో ఫస్ట్ మనం అండర్ 20,000 రూపీస్ లోపల ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయని చూసుకుంటే అందులో ప్రెసెంట్ అయితే ఒకే ఫోన్ కన్ఫర్మ్ అయింది. అదే రియల్మీ P4X అనమాట. ఇది మనకి 4th డిసెంబర్ ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ చేయబోతున్నారు. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అన్ని అయితే లీక్ అయిపోయాయి అనమాట. ఓన్లీ ప్రైస్ ఒకటే బ్యాలెన్స్. ఇది మోస్ట్లీ అండర్ 20,000 లోపలే రావచ్చు. ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మెయిన్ గా బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, అలానే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. కెమెరాస్ కొంచెం డిగ్రేడ్ అయితే ఉంటాయి. అలానే ఇందులో LCD ఇస్తున్నారా, AMOLED డిస్ప్లే ఇస్తున్నారా డౌటే. మాక్సిమం LCD డిస్ప్లే అయితే రావచ్చు. కానీ మెయిన్ గా నన్ను అట్రాక్ట్ చేసింది వచ్చేసి ఈ ఫోన్ యొక్క డిజైన్ అనమాట. మీకు చూడడానికి సేమ్ సామ్సంగ్ S26 సిరీస్ ఉంది కదా, సేమ్ అదే డిజైన్ తో అయితే వస్తుంది. ఇది వీళ్ళు దానికంటే ముందే అయితే తీసుకొస్తున్నారు. ఇంక నెక్స్ట్ మనం అండర్ 30,000 రూపీస్ లోపల ఏ ఫోన్స్ లాంచ్ అవుతుందని చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మోటరోలా 870. మనకి లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇది ఖచ్చితంగా మిడ్ డిసెంబర్ లోపల అయితే లాంచ్ అవ్వచ్చు. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.7 నుంచి 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అలానే ఇందులో బ్యాటరీ 4800 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. ఎందుకంత తక్కువ బ్యాటరీ ఇచ్చారంటే ఈ ఫోన్ మనకి చాలా స్లిమ్ గా అయితే వస్తుంది. 5.8 mm థిక్నెస్ అయితే వస్తుంది. సో థిక్నెస్ కాంప్రమైజెస్ వల్ల బ్యాటరీ కూడా కొంచెం తగ్గించి అయితే 4800 mAh కి తీసుకొచ్చారు. సో ఆ థిక్నెస్ ఇందులో మేజర్ పాయింట్ అనమాట. అలానే ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో రెనో సిరీస్ నుంచి ఒప్పో రెనో 15. ఇది మనకి కాంపాక్ట్ ఫైన్లో అయితే వస్తుంది. 6.3 inch 1.5K ఫ్లాట్ OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అలానే ప్రాసెసర్ కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్, అలానే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, అలానే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే కూడా ఉంటుంది. ఇది మాక్సిమం అప్ టు 3.5x ఆప్టికల్ జూమ్ వరకు అయితే సపోర్ట్ ఉండొచ్చు. అలానే ఫ్రంట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ కూడా ఇందులో హెవీగానే అవుతుంది. 6200 mAh బ్యాటరీ, 80 watts సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో రెనో సిరీస్ అంటే మనకు తెలిసిందే, కెమెరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంటారు. ప్రాసెసర్ అంతగా పట్టించుకోరు. ఇది గేమింగ్ ఫోన్ అయితే కాదు, కంప్లీట్ గా కెమెరా సెంట్రిక్ ఫోన్ అయితే ఈ ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నోట్ 15 సిరీస్ అనమాట. ఇది నవంబర్లో లాంచ్ అవ్వాల్సింది. నవంబర్లో అయితే వీళ్ళెందుకు కొన్ని రీజన్స్ వల్ల అయితే లాంచ్ చేయలేదు ఇండియాలో, కానీ డిసెంబర్లో ఖచ్చితంగా లాంచ్ అవుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ సిరీస్లో మనకి మెయిన్గా రెడ్మీ నోట్ 15 Pro ఒకటి, 15 Pro Plus అయితే 2 ఫోన్స్ అయితే ఉంటాయి. అందులో డిస్ప్లే మనకి సేమ్ అయితే ఉంటుంది స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే. ప్రాసెసర్ మనకి ప్రో మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూస్ చేయొచ్చు. 15 Pro Plus లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 4. అలానే బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా మారిపోతాయి అనమాట. 15 Proలో వచ్చేసి మీకు ఓన్లీ మెయిన్ కెమెరా, అలానే అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. అదే మీకు 15 Pro Plusలో చూసుకుంటే టెలిఫోటో కెమెరా ఒకటి అయితే యాడ్ అవుతుంది. అలానే ఫ్రంట్ చూసుకున్నా కూడా ఇందులో 15 Proలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 15 Pro Plusలో చూసుకుంటే 32 మెగాపిక్సెల్కి అయితే అప్గ్రేడ్ అవుతుంది. మాక్సిమం ఈసారి కూడా హిట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం రెడ్మీ నోట్ 13, 14 సిరీస్ చూసుకుంటే కూడా అందులో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి అసలు సంబంధమే ఉండదు అనమాట. చాలా ఓవర్ ప్రైస్ అయితే తీసుకొస్తున్నారు. అది ఆఫ్లైన్ మార్కెట్ అయితే ఓకే, కనీసం ఆన్లైన్ మార్కెట్లో కూడా కొంచెం తక్కువైనా తీసుకొస్తే బాగున్నాం. కానీ వీళ్ళు ఆన్లైన్ మార్కెట్లో కూడా సేమ్ స్ట్రాటజీ అయితే ఫాలో అవుతున్నారు. ఈసారి చూడాలి. నెక్స్ట్ మనం అండర్ 50,000 లోపల ఏ ఫోన్స్ వస్తున్నాయో చూసుకుంటే అందులో ఫస్ట్ వన్ కన్ఫర్మ్ అయిన ఫోన్ చూసుకుంటే OnePlus 15R అయితే వస్తుంది. ఇది మనకి 17th డిసెంబర్ అమెజాన్లో అయితే సేల్ అవుతుంది. ఆల్రెడీ బ్యానర్స్ అయితే కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇందులో మనకి మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలానే డిస్ప్లే కూడా ఏదైతే OnePlus 15లో యూస్ చేస్తున్నారో సేమ్ డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి టెలిఫోటో కెమెరా అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం అయితే అర్థమవుతుంది. వెనకాల మీరు కెమెరా డిజైన్ చూసుకున్నా ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది, ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే లేదు. అలానే ఫ్రంట్ చూసుకున్నా కూడా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందని చెప్తున్నారు. బ్యాటరీ కూడా ఇందులో హైలైట్ గా అయితే ఉంటుంది. 7800 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రావచ్చు అని రూమర్స్ అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి పోకో F8 Pro. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.6 inch AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే ఇంకోటి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, అది 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ మనకి 6210 mAh బ్యాటరీ,
100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే ఏదైతే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉందో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ అయితే ఇందులో తీసుకొస్తున్నారు. ఈసారి కొంచెం టెలిఫోటో కూడా యాడ్ చేసి కెమెరాస్ కూడా కొంచెం బూస్ట్ అయితే చేసి తీసుకొస్తున్నారు. చూడాలి ఎలా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో రెనో సిరీస్లోనే 15 Pro ఫోన్ అనమాట. ఇందులో మనకి డిస్ప్లే 15 కంటే 15 Proలో పెద్దదైతే ఉంటుంది. 6.78 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ అండ్ కెమెరా సేమ్గా అయితే ఉంటుంది. ఇంకా తేడా వచ్చేసి బ్యాటరీలో అయితే వస్తుంది. ఇందులో మనకి 6500 mAh బ్యాటరీ, అలానే 50 వాట్స్ ఎయిర్బుక్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం అబౌవ్ 50,000 లోపల ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయని చూసుకుంటే మెయిన్గా ప్రెసెంట్ అయితే 2 ఫోన్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి రియల్మీ GT8, అలానే ఇంకొకటి మనందరికీ తెలిసిందే వివో X300 సిరీస్ ఫోన్స్ అనమాట. రియల్మీ GT8 అయితే మోస్ట్లీ రావచ్చని చెప్తున్నారు, కానీ ఇది కన్ఫర్మ్ అయితే కాదు. ఈ రియల్మీ GT8 కెమెరాస్ లో కూడా రీకోక్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, అలానే ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తోనే ఇది కూడా వస్తుంది. ఈసారి రీకో పార్ట్నర్షిప్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే చేసి తీసుకొస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే వివో X300 సిరీస్ ఫోన్స్. ఇందులో 2 ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. X300 Pro. X300 Pro అల్ట్రా అయితే రాదనమాట ఇండియాకి. ఇంకా దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చెప్పనవసరం లేదు, అందరికీ ఆల్రెడీ తెలిసిపోయినవే. X300 వచ్చేసి చిన్న డిస్ప్లే అయితే వస్తుంది. X300 Pro కొంచెం పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. ఈసారి ఇది 1 lakh అయితే టచ్ అయిపోవచ్చు X300 Pro. మెయిన్గా ఈసారి వివో X300 సిరీస్ వెయిట్ చేస్తుంది వచ్చేసి కెమెరాస్ కోసం, అలానే ఇంకొకటి Origin OS 6 కోసం. ఆల్రెడీ iQOO 15లో అయితే లాంచ్ అయింది Origin OS 6, సేమ్ OS అయితే ఇది కూడా వస్తుంది అనమాట. చూడాలి ఎంత ప్రైస్ పెడతారో, దాన్ని బట్టి సేల్స్ పెరుగుతాయో తగ్గుతాయో అయితే తెలుస్తుంది అనమాట. సో ఇవి ప్రెసెంట్ అయితే డిసెంబర్లో లాంచ్ అవుతున్న ఫోన్స్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ డిసెంబర్లో కొత్త ఫోన్ కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.